గారు సప్తగిరి ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, చెప్పండి సార్. ఎవరెవరండి దీంట్లో ఈ స్మగ్లింగ్ లో ఉండేది? సార్ సార్ ఓ, ముందుగా ప్యానెల్లో పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం సార్. గత వైసీపీ పాలనలో అప్పటి ప్రభుత్వం, అప్పటి అటవీ శాఖ మంత్రి, ఫాదర్ ఆఫ్ రెడ్ శాండల్ స్మగ్లింగ్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరిగింది. ఎర్ర చందనం రాష్ట్రం దాటిపోయింది, దేశం దాటిపోయింది. ఇది జగమెరిగిన సత్యం. అంటే ఇక్కడ నాదొక మాట ఒక నిమిషం మీరే చెప్పండి. నేను మిమ్మల్ని అడ్డుపడట్లా, చెప్పండి. కానీ వైసీపీ హయాంలో విపరీతంగా జరిగింది అన్నంత వరకు వాస్తవమే. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా లేకపోతే అక్కడ ఉన్న ఇంకో ఇద్దరు ముగ్గురైనా ఎప్పటి నుంచో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి కదా. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడే మొదలు పెట్టలేదు కదా వాళ్ళ వ్యాపారం. అవునా? అవును, అది అంతే అది నేను చెప్పాను. ఎంక్వైరీ జరుగుతోంది సార్. వీఆర్ కండక్టింగ్ ఏ విజిలెన్స్ ఎంక్వైరీ. కేసులు రిజిస్టర్ అయింది. మీకు తెలుసు లేదు, మంగళంపేటలో అటవీ భూములు ఆక్రమించి ఆయన గెస్ట్ హౌస్ నిర్మించినాడు, హార్ట్ ఆఫ్ ద ఫారెస్ట్ లో. దాన్ని ఐడెంటిఫై చేసింది మా ప్రభుత్వమే. మార్కెట్ యార్డ్ నిధులతో ఆ మంగళంపేటలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గెస్ట్ హౌస్ కి దారి వేసుకున్నాడు. మేము దీన్ని ఐడెంటిఫై చేశాం, కేసులు నమోదు చేశాం, ఒక సిట్ ఏర్పాటు చేశాం. జిల్లా కలెక్టర్, అన్నమయ్య జిల్లా కలెక్టర్, చిత్తూరు జిల్లా కలెక్టర్, డిఎఫ్ఓని కమిటీ వేసి ఐడెంటిఫై చేయం సార్. మీకు తెలుసో లేదో 14-19 మధ్య టాప్ స్మగ్లర్స్ కొల్లం గంగిరెడ్డిని మొరీషియస్ లో లిఫ్ట్ చేసి తీసుకొచ్చిన ఘనత మాదే సార్. ఆ తర్వాత వీళ్ళు బెయిల్ మీద వదిలేసినారు, అది వేరే విషయం. మొరీషియస్ లో ఉంటే పట్టుకొచ్చాం మేము, అది మా కమిట్మెంట్. అసలు శేషాచలం అడవుల్లో ఈ రోజు శేషాచలం అడవి ఉంది అంటే అది మా ఘనతేను. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముద్దుకృష్ణ నాయుడు అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హెలికాప్టర్ ద్వారా రెడ్ శాండిల్ సీడ్స్ అన్ని వేసి శేషాచలంలో ఎర్రచందనం చెట్లు పెంచి పోషించింది మేము. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత దీని సంపదగా సృష్టించి దోచుకొని తిన్నారు. ఈ రోజు తిరుపతి సెంట్రల్ గోడౌన్ లో ఉన్నటువంటి ఎర్రచందనం దొంగలంతా ఎవరు హయాంలో సీజ్ చేసింది? మా హయాంలో సీజ్ చేసినారు. మీకు తెలుసో లేదో సార్, వనిపెంట, కడప జిల్లా వనిపెంట గోడౌన్ లో దాదాపు 50-60 టన్నుల ఎర్రచందనం దొంగల్ని గోడౌన్ నుండి మాయం చేస్తే ఏసీబీ వేసి కేసు రిజిస్టర్ చేసి దాదాపు 15 మంది అధికారుల్ని బాధ్యులు చేస్తున్నాం, కేసు రిజిస్టర్ చేసినాం. ఆ ఘనత మాది. చిత్తూరు గోడౌన్ లో దాదాపుగా 35 లీటర్ల రెడ్ శాండిల్ ఆయిల్ మాయం చేస్తే గత ప్రభుత్వంలో దానిపైన ఎంక్వైరీ చేసి కేసు రిజిస్టర్ చేసిన ఘనత మాది. దాదాపు 35 లీటర్ల రెడ్ శాండిల్ ఆయిల్ చిత్తూరు గోడౌన్ లో మాయం చేసినారు గత ప్రభుత్వ హయాంలో. దాని విలువ దాదాపు 5 కోట్లు ఉంటుంది సార్. మేం కేసు రిజిస్టర్ చేశాం, మేము యాక్షన్ తీసుకున్నాం. రెడ్ శాండిల్ స్మగ్లర్స్ ని ఏమాత్రం కనికరించకుండా ఉక్కుపాదంతో తొక్కిన ఘనత మాది. ఈరోజు తిరుపతి గోడౌన్ లో ఉన్నటువంటి, ఇప్పుడు బాణాన్ని చెప్పిన 4000 టన్నులు, అది మేము రికవర్ చేసింది, మా గవర్నమెంట్ లో చేసింది. పూర్తి కమిట్మెంట్ లో ఉంది సార్ ఈ గవర్నమెంట్. రెడ్ శాండిల్ స్మగ్లర్స్ మీకు తెలుసు లేదు, 14-19 మధ్య దాదాపు 10-15 మంది రెడ్ శాండిల్ స్మగ్లర్స్ తమిళనాడు నుండి వస్తే ఎన్కౌంటర్లు చంపి తొక్కి పట్టి నార తీసినటువంటి ఘనత మాది. మీరే చంపారా? మీరే చంపారా? ఎన్కౌంటర్ అధికారులు సార్, మీకు తెలుసో లేదు, అటవీ శాఖ అధికారుల పైన దాడి చేసి 2-3 అధికారులు చనిపోయారు సార్. నాకు తెలుసు సార్, నాకు తెలియదని కాదు. చనిపోతే ఇంకోడు వాళ్ళు మా పైన తుపాకులతో దాడి చేస్తుంటే మేము వాళ్ళు ముద్దులు పెట్టలేం కదా. మాకు కూడా ఆత్మరక్షణ చేసుకోవాలి కదా, అధికారులు కాపాడుకోవాలి కదా. ఎంతసేపు స్మగ్లర్ల పక్షాన మాట్లాడతారు మానవ హక్కులు వాళ్ళు, మీడియా సోదరులు, కానీ చనిపోయిన అధికారుల పక్షాన్ని ఎందుకు మాట్లాడరు? కరెక్టే. చనిపోయిన అధికారులు కూడా ప్రాణాలు కావా? వాళ్ళ కుటుంబాలు ఉండవా? పెళ్ళాం పిల్లకాయలు ఉండరా? 5 మంది అధికారులు చనిపోయారు సార్ ఆ రోజు. స్మగ్లర్లు గురించి, అంత మానవ హక్కుల గురించి ఏదో ఎగరేసుకొని వచ్చి మాట్లాడతారు కానీ అధికారుల పక్షాన వాళ్ళే మనుషులు కదా, ఉద్యోగాలు చేసేదాని కదా వచ్చింది వల్ల.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ స్మగ్లర్ ని వెనకేసుకొచ్చే పరిస్థితి లేదు. మీకు తెలుసు లేదు, గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి హయాంలో పుంగునూరులో దాదాపుగా 35 రోడ్లు అటవీ ప్రాంతంలో వేసి, అడవుల్లో వేసి, మైన్స్ విలువైనటువంటి గ్రానైట్ ని తరలించినటువంటి ఘనత ఆ ప్రభుత్వంలో జరిగితే మేము ఐడెంటిఫై చేసి ఆ మైన్స్ ని స్వాధీనం చేసుకునేసి ప్రజాధనాన్ని కాపాడిన చరిత్ర సార్ మాది. ఎవరో ఎన్నో కూర్చొని మాట్లాడుతుంటారు, విమర్శలు చేస్తా ఉంటారు సార్. అంతేనా? నేను అడుగుతున్నాను కదా సార్ ఇప్పుడు. సరే, ఓకే, అంటే మనం కరెక్టే, పాయింట్ కరెక్టే లేండి, మీ పాయింట్ నేను తప్పనట్లేదు. కొన్ని లాండ్ ఆర్డర్ విషయంలో చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు అనే ఉద్దేశంతోనే మాట్లాడతారు ఎవరైనా. సరే, ఓకే. ప్రసాద్ గారు, ఎన్కౌంటర్ అంటే మీరు ఎన్ని చూసారో నాకు తెలియదు, కానీ నేను వేలలో చూశారు సార్. నేను కాదని లేదు, మీరు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఈ రాష్ట్రంలో కాదు, ఎన్కౌంటర్ల మధ్య పుట్టి పెరిగినోండి కాబట్టి ఎన్కౌంటర్లు ఎలా ఉంటాయో తెలుసు. అందుకే దాని జోలికి వద్దులే, ఇప్పుడు ఆ జోలికి వెళ్ళొద్దులే. కానీ ఒక మాట, మురళి గారు